పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎంత ఖజానాను ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతుల బకాయిల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి, ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు చేరువవుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను మేము స్పష్టంగా నమ్ముతున్నాం. ఇవాళ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారో అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు, లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్లి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కొత్తగా వచ్చారు, వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో. మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నేను చూసిన వాటిలో కూడా చెన్నయ్య ద్వారా తర్వాత ఆయన కూడా ఆదివాసీ చెన్నయ్య ద్వారా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పేపర్ను కూడా చూశాను. అయితే అతనికి నష్టపరిహారంగా కొంత అమౌంట్ అవార్డు చేసినట్టుగా కూడా అందులో ఉంది. అది తర్వాత వెనకాలేదో రఫ్ రాశారనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కీలకమైనటువంటి పత్రం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు నష్టపరిహారం సరిగ్గా రాలేదనేటువంటి మాటతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి నష్టపరిహారం అవార్డు అయ్యింది అనేటువంటి మాట తెలియాలంటే ఇలాంటి పేపర్లు అవసరం. ఈ పేపర్లు తీసుకుని అతనికి నష్టపరిహారం రాలేదో వచ్చిందో తెలియజెప్పాలంటే మాత్రం పాత రికార్డు అనేటువంటి మనకు అవసరం. సాధారణంగా మనం కూడా ఏం చేస్తాం, ఇళ్లు కొనుక్కున్నప్పుడు భూములు కొనుక్కున్నప్పుడు లింక్ డాక్యుమెంట్లు తీస్తాం.
ఎందుకు తీస్తాం? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సంక్రమించింది ఇది అనేది తెలుసుకోవడానికే కదా లింక్ డాక్యుమెంట్లు కూడా తీసేది. అలాగే ఒక సమస్యకి సంబంధించినటువంటి పూర్వాపరాలు మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా భద్రపరుచుకుని ఉంచుకోవాలి. ఇదేవి సొంత ఇల్లు కాదు మన ఇష్టం పడేయడానికి చేయడానికి. ఇది ప్రభుత్వ ఆఫీసు, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రభుత్వం. ఈ ఖచ్చితమైనటువంటి విధానంలో ఈ పేపర్లను భద్రపరచాల్సిన అవసరం ఉంది. దీని మీద మాత్రం సీరియస్గానే యాక్షన్ ఉంటుంది అనేటువంటి మాట మాత్రం తెలియజేస్తున్నాం. 1-2 రోజుల్లో తేల్తాయి మొత్తం ఎవరున్నారు ఏంటనేది బయటకు తేలుతాయి. ఇది జిరాక్స్ కాదు కదా, ఇది ఒరిజినల్ పేపర్లే కాదు. దయచేసి మీరు అలాగ మనం తప్పించుకునే విధంగా మాత్రం డిబేట్ చేయొద్దు. ఎవరో కూడా ఉన్నట్టు చేయండి. ఇందులో ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. దాన్ని ఎవరో మనం వాళ్ళని సపోర్ట్ చేయటమో వాళ్ళని బయటపడేయాలని చూడటం మాత్రం చేయొద్దు. అధికారులు కూడా చెప్తున్నారు మీరు సీరియస్గానే దీని మీద తీసుకోండి చేసి గారు. దీన్ని పూర్తిగా పూర్వపరాలు తెలుసుకుని దాని మీద శిక్షించే విధానంగా మనం వెళ్దాం. మీ అందరికీ తెలుసు, నిన్న మధ్యాహ్నం మనకి ఇమీడియట్గా ఒక్కసారి కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది అన్ని దగ్గరలో. ధవళేశ్వరం ఈ లెఫ్ట్ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ ఆఫీస్ పైన కాల్చినట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మా సైడ్ నుంచి డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చారు. ఇన్స్పెక్టర్స్, తహసీల్దారు వీళ్ళంతా వచ్చారు, వెరిఫై చేశారు. అక్కడ ఈ పక్కనే రోజు చెత్త కాల్చుకునే దగ్గరే ఈ మిగిలిన ఈ పేపర్లు ఏవైతే కాలిపోయిన ఎలిగేషన్ చేశారో అక్కడే కాల్చారు. అది ఒక చిన్న ఏరియా. సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా రెవెన్యూ వాళ్ళు దే హవ్ డన్ సమ్ ఎంక్వైరీ అండ్ మా సైడ్ నుంచి చేసాము. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు వారు. కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి, ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి, ఏమేమి అయ్యేవన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు దెర్ విల్ బి ఏ ప్రొసీజర్, గవర్నమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది, అది ఫాలో అయ్యారా లేదా, లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. సో దీన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి విల్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ త్రూ ఏ సీనియర్ ఆఫీసర్. సార్ ఇన్వెస్టిగేషన్లో అగైన్ ఎఫ్ఐఆర్ అవ్వాలి, దెన్ దాని మీద ఎగ్జామినేషన్ అవుతుంది. డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు డిపార్ట్మెంటల్ తీసుకుంటారు. దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్, అరెస్టులు చేయడం ఇవన్నీ చేస్తాం. జేసీ గారు, ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ ఆర్డర్స్ ఇచ్చారు ఈ వరుస సంఘటనల మీద. మన జిల్లా కానీ ఇంకెతరైతే ఈ ఆఫీస్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. గత 5 ఏళ్లు కూడా నిర్వాసితులు ఇక్కడికి రాని రోజు లేదు. వాళ్ళకి పరిహారాల కోసం కానీ వాళ్ళ సమస్యలు, భూసేకరణ అనేక సమస్యలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనాడి అంటున్నారు. వీటిని ఈ రికార్డులు భద్రపరచడానికి, అట్లాగే మిగతా కలెక్టరేట్ లో కూడా నిన్న కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కలెక్టరేట్ లో తీవ్రమైన అవినీతి జరిగిందని నిన్న కూడా మరోసారి ప్రస్తావించారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ దొర దీవెని తీసుకోవడానికి వచ్చి ఒక గంట ఇచ్చాడు. తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందని కోరుతున్నాం. గుడి అండి ఇది కాటన్ దొర గారు ఒక క్రిస్టియన్ అయ్యిండు కూడా ఈ గుడికి ఈ దేవుని మీద నమ్మకంతో గంట ఇచ్చారండి. అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయ్యింది. అది కాకుండా మన భువనేశ్వరం గారు కూడా బాబు గారు లాస్ట్ టైం వినాయక చవితికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని బాబు గారికి మళ్ళీ బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని 108 కాయలు కొట్టేసి వెళ్ళారు. అలాగే అయినవీల్లో ఉన్నట్టు మన వినాయకుడికి
ఎలక వాహనం, నంది వాహనం, గజస్తంభం ఉంటుంది. ఇంకెక్కడ ఉండవు. ఓన్లీ ఐనవిల్లు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. ఎమ్మెల్యే గారు గత 6 సంవత్సరాల బట్టి ఈ గుడిని సరిగ్గా పట్టించుకుంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు నగ్గిన వెంటనే ముందు పెయింట్లు వేయించమని ఉత్సవాలు అందరినీ కలుపుకుని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. రోజుకు ఒక కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖుని నవరాత్రుల ఉత్సవాల ప్రారంభం, 8వ తారీఖు ఉదయం గణపతి కళ్యాణం, గణపతి హోమం, 8వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణం, సోమవారం నాడు శాస్త్ర దీపాలంకరణ, మంగళవారం నాడు పల్లకి సేవ, బుధవారం నాడు గణపతి కళ్యాణం, గురువారం నాడు ఏమో నగర సేవ, శుక్రవారం నాడు మన కుంకుమ పూజలు, శనివారం నాడు అన్నవరం నుంచి సత్యనారాయణమూర్తి కళ్యాణం, అన్నవరం నుంచి పురోహితులను తీసుకొచ్చి సత్యనారాయణమూర్తి కళ్యాణం చేస్తాక నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం. అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసు గారు చెప్పారు. అంచేత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు 9 రోజులు కూడా బాగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ఒకసారి గుడికి అలవాటు పడ్డవారు ఈ గుడిని ఎవరు వదలరు. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఐనవిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం. ఇక్కడ मयि देवाद्रणवायन्तां मय्यासीरस्तमयि देवहूतिः दैव्या होतारावनिशन्तपूर्वेरस्यास्यां तनवा सुवीराः ओम अष्टम यजन्तममयानि हव्याकोदः सत्यान सोमे अस्तु हे रोमानिकाङ्गतमच्चनाहं स्वे देवासो अधिवोचतामे दैवी మరి ओम दक्षिण्यो रावणीमहे गातुम इन्द्राय गातुम वंशां दुष्यां ओम सहस्राद सभोमं स्वरो वर्त्वा अत्यदुष्टदशाङ्गुणं पुरुष एवेदकं सर्वं नाद्रोहति एतावानस्य महिमा ततो ज्यायागुस्य पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतन्ते वार्तै पुरुषः पादोऽस्यः भवात् पुनः ततो विश्वविराड जायत विराजो अधिपुरुषः सजातोऽस्य रस्यता जय गणेश महाराज की
जय बोलो गणेश महाराज के 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 అందరికీ నమస్కారం. ఇక్కడ ఏదైతే జరిగిన సంఘటన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఆఫీస్లో ఇప్పుడు మేము వచ్చాం, చూసినాం. ఇది అక్కడ గోలి మామీ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉన్నారు. వేదవల్లి గారు, కె వేదవల్లి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్. ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరువాలు వచ్చినాయి, కొంత ఫైల్స్ అన్ని సర్దారు, రఫ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి. ఆ పేపర్లు మీరు కాల్చిన పేపర్లు కూడా చూసినప్పుడు దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందని బీరువాలన్నీ వేస్ట్ పేపర్లన్నీ తీసామండి. అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది, అది అంటించినట్టుగా కనిపిస్తుందని. ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు జరిగిందా లేదన్న కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది, ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది ఇవాళ. ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయనే భావన ఉంది. పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనీహో ఇప్పుడు నేను చూసింది సగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి. అయితే సంతకాలు కానీ, గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కానీ, డిప్యూటీ తహసీల్దార్ సంతకాలు కానీ లేవు, కేవలం డ్రాఫ్ట్ పేపర్గా ఉంది. ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కూడా కోరాం. నాకు తెలియటంతో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం, ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు నేను కూడా చూశాను, మిగతా ఫైల్స్ అన్నీ ఇంటాక్ట్ అనేది చెప్తా ఉన్నారు. అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషనల్ ల్యాండ్స్కు సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జా గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టిన స్థలం దొరకని పరిస్థితి, మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సర్వే చేయమన్నాం. మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం. వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే అమ్మాయి కుమారి కుమారి గారు ఉన్నారు. ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి, నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరి బిట్ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు. ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు సూపరింటెండెంట్ కానీ, ఆఫీసర్లు కానీ దాని మీద సమగ్రంగా రిపోర్ట్ చేసుకుని అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి, సమిష్టి నిర్ణయం చేయాలి. అలా ఎందుకు జరగలేదో విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎనీహో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. 2 చోట్ల ఇక్కడ కాలిపోయినవి ఉన్నాయి, అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, లోపలే సగం కాలనీ, 3 చోట్ల నేను అడుగుతుంది సమగ్ర విచారణ చేయమంటా ఉన్నాను. ఏదైతే ఎందుకంటే వాళ్ళు చెప్పిన మనకు కనిపించిన దానికంటే ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించింది డూప్లికేషన్ ఉంటుంది. ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం. ఫైల్స్ మిస్ అయినాయా లేదా చెక్ చేయమంటున్నాం. మిస్ అయితే దాని మీద యాక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు మన మదనపల్లి సంఘటన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫైల్ ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ PA టు
డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు, వేదవల్లి గారు, నాకు తెలియదు ఈ తగలబెట్టిన సంగతి అన్నారు స్వయంగా. మరి వారు ఎట్లా దీన్ని చూడాలి? అందుకని ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది అధికారులు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర, డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా రెస్పాన్సిబుల్. ఎవరైతే కాల్చిన అమ్మాయి లేదు, ఇవాళ పొద్దున కాల్చానన్న పేపర్ లేదు, వైజాగ్ వెళ్ళారని చెప్పబడుతుంది. ఇవాళ ఎందుకు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది, కారణాలు ఏమిటి, పరిస్థితి ఏంటి, ఇవాళ ఎందుకు వెళ్ళాలి, ఇవాళ కాల్చిన రోజున ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా విచారణ జరుగుతాయి. పోలవరం సంబంధించినవి కాదంటున్నారు, కానీ ఆంధ్రుల జీవనానికి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇరిగేషన్లో ఉంటాయి, ఆ బిరో కదా పక్క బిరోలు, కానీ అలాంటి ఫైల్ కూడా దగ్గరైపోతే ఎవరు బాధ్యత ఉంటుంది? అందుకనే చెప్పాను, ఇప్పుడు అన్ని చెకింగ్ అంత బాధ్యత రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ది, ఎంటైర్ డిప్యూటీ ఎవరు కలెక్టర్ ఫైల్స్ అధికారుల దగ్గర ఉండాలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. లాక్ అండ్ కీ ఉండాల్సింది, సేఫ్టీ ఫైల్స్ విడిగా కూడా ఉన్నాయి, బీరువాల్లోనే కాదు బయట కూడా ఉన్నాయి, బయట కూడా చూసాం. దాన్ని సేఫ్ మెజర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన తర్వాత ఇంకా సమగ్ర ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎలా ఉంచాలి. ఇరిగేషన్ మంత్రి సీరియస్ అయ్యారు నిమ్మల రామానాయుడు, అయితే గత అధికారులు కొంతమంది పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే సివిల్ సప్లై మంత్రి మన నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేకసార్లు సూచించారు. అంటే అది ఏమైనా ఇక్కడ కనిపించింది అంటారు? తప్పకుండా, ఎందుకంటే తీసే ముందు ఒక ఫైల్ తీసే ముందు ఒక వేస్ట్ పేపర్ అయినా కావచ్చు. మామూలుగా ఏం చేస్తారంటే రెవెన్యూ ఆఫీసులో డిపార్ట్మెంట్లో అవసరం తీరిన ఫైల్స్ ఉంటే తీసుకొచ్చి వాళ్ళకు కాల్ చేసేదాన్ని కూడా ఒక ఫైల్ ఎగ్జిస్టెన్స్ కూడా ఉండేవి పూర్వం. అయితే ఇప్పుడు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ముక్క కూడా బయటపడేయడానికి వీల్లేదు. చెక్ చేస్తారు, చెక్ చేయమన్నాం, అప్పుడే అవలా నేను నిర్ధారణకు రావట్లా. విచారణ చేసిన తర్వాత పూర్తిగా అసలు ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది, అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు. పగలు జరిగిన సంఘటనగా ఉంది, రాత్రిపూట జరగలా, పగలు జరిగిన సంఘటన. దాని మీద కూడా ఇప్పుడు ఎస్పీ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి డిపార్ట్మెంట్ని పంపించారు. అలాగే కలెక్టర్ గారు కూడా డిప్యూటీ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరూ పంపించారు. ఆర్డీఓ గారు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ గారు చెప్పడం ఏంటంటే ఇందులో ఒక రికార్డ్ రూమ్ లో ఒక ఫైల్ కూడా లేదు, మొత్తం జిరాక్స్ కాపీలు, వేస్ట్ పేపర్స్. అక్కడ పెన్ తో రాసినవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాల్చినవి చూసిన నేను చూసిన చోట అన్ని టైపుడు, ఆల్ టైపుడు. దాని మీద సిగ్నేచర్ల దగ్గర కూడా సిగ్నేచర్ లేవు, డిప్యూటీ తహసీల్దార్ కానీ ఏ సిగ్నేచర్ లేవు. ఊరిక క్లర్కల్గా వచ్చిన దగ్గర ఫాలోయింగ్ తప్పితే ఫైనల్ సంతకాలు కానీ కనిపించలా ఇప్పుడు ఉన్న దాంట్లో. అది కూడా చూద్దాం, అక్కడ కూడా పేపర్లు ఉన్నాయి కదా, అది కూడా చూద్దాం. విచారణ మనం కన్క్లూజన్కి రావట్లా, మీరు కానీ నేను కన్క్లూజన్ రావట్లా. సమగ్ర విచారణ చేస్తారు, అవసరమైతే సైంటిఫిక్గా ఆ పేపర్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది. సార్ రైతుల ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, మరి ఫోటోలు బయటకు వెళ్తే ఆధార్లు బయటకు వెళ్తే మిస్యూజ్ అయ్యే అవకాశం లేదంటారు? ఉంటుంది, అవి జిరాక్స్లు అంటున్నారు. కొన్ని అవినీతి ఆరోపణలు జరిగాయి, ఆ శాఖలకు సంబంధించి రికార్డులు భద్రతకి ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తారు? నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, నిన్న మన కలెక్టర్ గారు కూడా చెప్పాం, సమగ్ర సర్వేలు. ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో ప్లాన్లు అప్రూవల్ ఇచ్చారు, లేఅవుట్లో ఇవ్వాల్సిన కామన్ సైట్లు ఏవి కనపట్ల. ఎవరు బాధ్యులు? తహసీల్దారుల బాధ్యుల, అక్కడున్న సర్వేయర్ల బాధ్యుల, సెక్రటరీల బాధ్యుల తేల్చమన్నాం. మొన్న మొత్తం సర్వేయర్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. మొత్తం ప్లాన్లన్నీ తీసుకొని అసలు ఏ ప్లాన్లో ఎంత స్థలాలు, కామన్ స్థలాలు పంచాయతీకి దఖలుపడాలి, పడ్డాయా లేదా, పడకపోతే మిస్యూజ్ అయితే ఏమైనా డీటెయిల్ తేలిమన్నాం. అలాగే ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ధవళేశ్వరంలోనే బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఏ ల్యాండ్స్ అసైన్ చేయబడ్డాయి, ఏది అసైన్ చేయలేదు, ఏది ఆక్రమణ గురించి తేల్చమంటున్నాం. ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టాలంటే సెంటు భూమి దొరకట్లా మనకి, అందుకని సర్వే చేయమన్నాం. మొత్తం ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్, లంకా భూముల దగ్గర నుంచి డేటా అంతా క్రియేట్ చేయమన్నాం. అసలు ఆ ఫైల్స్కి జాగ్రత్త లేకపోతే కష్టం. అందుకని ఇరిగేషన్ సర్కిల్కి సంబంధించి, గోదావరి డెల్టాకి సంబంధించిన డేటా అంతా కూడా రెడీ చేసేయమంటున్నాం. ఎందుకంటే మొన్న దుర్గేష్ గారు మేము కూడా మాట్లాడినప్పుడు కూడా ఇదే వచ్చింది, మనం సర్వే చేయించాలి, సమగ్రమైన రిపోర్ట్ రావాలి, మన చేతిలో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ బెటర్ అని చెప్పాం. ఎనీహో దీనికి సంబంధించి విచారణ చేద్దాం, విచారణ చేశాక ప్రభుత్వం కూడా దాని మీద స్పందిస్తుంది. కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను, నేను ఇందాకనే కలెక్టర్ గారికి, ఎస్పీ గారితో కూడా మాట్లాడాను.